అయితే ఇదే సమయంలోనే ఈ ఓయూజేఏసీ నాయకులు ఈ దాడికి యత్నించారు. ప్రధానంగా ఇంటి గేటు దూకి లోపలికి వెళ్లారు. మరోవైపు ఇంట్లో ఉండేటటువంటి పూల కుండీలను ధ్వంసం చేసినటువంటి సమయంలోనే ఇక పోలీసులు తర్వాత లోపల ఉండేటటువంటి సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అసలు మనం విజువల్స్ చూడవచ్చు. ఇక అల్లు అర్జున్ సంబంధించినటువంటి కుమారుడు బయటికి వెళ్తున్నారు. అసలు అందుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం ఏదైనా స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. దాడి జరగడానికన్నా ముందు వారు ఇక్కడే ఉన్నాయి. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అల్లు అర్జున్ బన్నివాసి తర్వాత అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి తల్లి, ఆ తర్వాత కూతురు కూడా ప్రస్తుతం బయటికి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ దాడి జరిగిన తర్వాత వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. మరోవైపు ఇదే అంశం మీద అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. జరిగినటువంటి దాడి అంశం మీద వారు నేరుగా పోలీసులను కలిసి జూబ్లీహిల్స్ పోలీసులకు ఇదే అంశం మీద కంప్లైంట్ చేసే ఆలోచనలు అయితే ఉన్నారు. విజువల్స్ కూడా చూడొచ్చు. అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయన కూడా వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఒక్కొక్కరుగా ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉన్నారు. సో దాడి జరిగినటువంటి సమయంలో వీరంతా కూడా ఇంట్లోనే ఉన్నారు. ఒకసారి విజువల్స్ చూడొచ్చు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా మనకు విజువల్ కనిపిస్తూ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే వారందరినీ కూడా ప్రస్తుతం ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. అలాగే అల్లు అర్జున్ సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది వీరంతా అయితే జరిగినటువంటి దాడికి కుటుంబ సభ్యులు కలిసి పోలీసులను కలిసి ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. మరోవైపు ఈ దాడి ఇంకా ముందస్తు జరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి భద్రతను కోరేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ తెలుస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ ఇంట్లో లేరు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇంటి నుంచి ఇప్పుడే బయటికి వెళ్లారు. అంటే ఈ కేసు విచారణ తిరిగి ఎప్పుడు జరగబోతోంది అంటారు? అంటే పోలీసుల స్టెప్ నెక్స్ట్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు శశి? ప్రస్తుతం అయితే భద్రతను కంటిన్యూ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇంకా మరికొంత భద్రతను కోరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇది అనూహ్యంగా ఇటు ఓయూజేఏసీ నాయకులు ఇంటి వైపు రావడం, మరోవైపు ఈ దాడి చేయడంతో ఇక కుటుంబ సభ్యులు కూడా షాక్ లో ఉన్నారంటూనే చెప్పుకోవాలి. నిన్నటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు లేవు, ఇబ్బందికర పరిస్థితులు లేవు. కేవలం అల్లు అర్జున్ ఇంట్లోనే ఉంటూ ఉన్నారు, ఎక్కడికి కూడా బయటికి వెళ్లకుండా. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించినటువంటి విజయోత్సవాలు కూడా జరుపుకోకుండా ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగినటువంటి ప్రతి పరిణామాన్ని కూడా సవివరంగా వివరించి చెప్పారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎలాంటి గొడవ ఉండదు అని భావించినటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఒక్కసారిగా కూడా ఓయూజేఏసీ నాయకులు రావడం, తర్వాత గొడవకు దిగడంతో పాటు మరోవైపు ఇక రాళ్లతో ఇంట్లోకి విసరడం, ఆ తర్వాత వారే నేరుగా ఇంట్లోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. దీంతో అల్లు అర్జున్ కూడా ఈ దాడులు మరింత జరిగేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన కూడా భావించవచ్చు. అందుకు అనుగుణంగానే సెక్యూరిటీ కూడా పెంచుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులను మామ చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుండి మరి వారందరూ ఇక్కడ నుంచి పంపిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ పరిణామాలన్నీ పూర్తయిన తర్వాత ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ జూబ్లీహిల్స్ పోలీసులకు జరిగినటువంటి అంశం మీద ఫిర్యాదు చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సుమిత్ర, అంటే శశి, ఈ పరిణామాల తర్వాత అల్లు అర్జున్ భద్రతపై పోలీసులు ఏమైనా దృష్టి సారించే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఒకవేళ పోలీసులకు కోరితే మాత్రం దానికి సంబంధించినటువంటి ఈ దాడి జరిగినటువంటి విషయాన్ని ఉదాహరణగా చూపించి తనకు భద్రత కావాలి అంటూ అల్లు అర్జున్ ఒక రిప్రజెంటేషన్ పోలీసులకు ఇస్తే మాత్రం అతనికి భద్రత పెంచేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. వాస్తవానికి అల్లు అర్జున్ కి ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన స్వయంగా బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు కూడాను ఆయన నివాసంలో బౌన్సర్లు ఉన్నారు. అయితే ఆయన బయట షూటింగ్ నిమిత్తం వెళ్ళినప్పుడు కావచ్చు, ఏదైనా ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రైవేట్ సెక్యూరిటీ ఖచ్చితంగా తనతో పాటే ఉంటారు. కానీ ఈ రోజు జరిగినటువంటి దాడి జరిగింది. మరోవైపు ఈ ఓయూజేఏసీ నాయకులు ఒక్కసారిగా ఇంట్లోకి జొరబడి దాడి చేసే ప్రయత్నం చేయడం, మరోవైపు నినాదాలు చేస్తూ ₹1,00,00,000 వరకు నష్టపరిహారం ఇవ్వాలంటూ వారు చెప్పడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఖచ్చితంగా భద్రత కావాలని అల్లు అర్జున్ అడిగేటటువంటి అవకాశం అయితే ఉందనే మనం భావించాలి. సో ముందుగా ఒక పోలీసులకు ఫిర్యాదు అయితే చేస్తారు. ఫిర్యాదు చేసిన తర్వాత అందులో భద్రతకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తే ఇట్లా పోలీసులు అల్లు అర్జున్ కి భద్రత కల్పించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పటి వరకు అయితే మాత్రం ఒకసారి మనం విజువల్స్ చూడవచ్చు. అల్లు అర్జున్ మామ ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో ఉండేటటువంటి పని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే ఇంటి ముందు చెల్లాచెదురుగా పడినటువంటి పూల కుండీలు, ఆ తర్వాత వస్తువులంతా కూడా ఇంట్లో ఉండేటువంటి పని మనుషులతో క్లీన్ చేశారు. మామ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయంటూ చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి పరిణామాలు, ప్రధానంగా అల్లు అర్జున్ ఇటు పోలీసులకు అదే కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా ఇటు
జూబ్లీస్ పోలీసులు భద్రత కల్పించే అంశం మీద పరిశీలన చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి ఇది అల్లు అర్జున్కు ఇబ్బందికర పరిణామం అంటూ కూడా చెప్పుకోవాలి. ఈ గొడవ జరిగిన తర్వాత తాను మానసికంగా ఇబ్బంది పడుతుందనంటూ ఆయన పలుమార్లు చెప్పారు. ఎక్కడికి కూడా వెళ్ళడం లేదు, తాను ఆఫ్ మైండ్ తో ఉన్నాను అంటూ చెప్తున్నటువంటి అల్లు అర్జున్కు ఇది నిజంగా నిందిడిపడిన అంశమే అంటూ చెప్పుకోవాలి. ఎందుకంటే తనకు వ్యతిరేకత ఉండదని భావించినటువంటి అల్లు అర్జున్ ఈ జరిగినటువంటి ఘటన మీద వివరణ ఇస్తే తన పట్ల వ్యతిరేకత ఉండదంటూ కూడా భావించినటువంటి అల్లు అర్జున్కు జేఏసీ నాయకులు ఊహించినటువంటి షాక్ ఇచ్చారంటూ కూడా చెప్పుకోవచ్చు. సో వారు దాడి చేయడం, ఆ తర్వాత ఇంట్లోకి జరగబోయేటటువంటి అంశంతో అల్లు అర్జున్కు ఒక ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. సో మొత్తానికి మాత్రం అల్లు అర్జున్ ఇంటి వద్ద ఒక హైడ్రామా కొనసాగుతుంది. ఇక పోలీసులు అయితే మాత్రం ఎవరిని ఇటువైపు రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా వస్తే మాత్రం వారిని వెంటనే అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు భద్రత గురించి అల్లు అర్జున్ అడిగితే ఇచ్చే ప్రయత్నం కూడా జూబ్లీహిల్స్ పోలీసులు చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.